కొన్ని శబ్దాలు కేవలం ధ్వనులు కావని, అవి నిజానికి శక్తి స్వరూపాలని ఎప్పుడైనా అనిపిస్తుందా? మన ప్రాచీన గ్రంథాలు చెప్పేది ఇదే. కొన్ని అక్షరాలు తమలో ఏకంగా విశ్వశక్తిని ఇముడ్చుకుంటాయట. సరే, ఈరోజు మనం ఆ శక్తివంతమైన బీజాక్షరాల వెనకున్న రహస్య ప్రపంచంలోకి వెళ్దాం. అసలు ఈ ఆలోచనే చాలా అద్భుతంగా ఉంది కదా. ఒకే ఒక్క అక్షరం, ఒకే ఒక్క శబ్దం ఒక డివైన్ ఎనర్జీ యొక్క సారాంశాన్ని ఎలా పట్టుకోగలదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే మనం ఈ టాపిక్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. మనమిప్పుడు మామూలు శబ్దాల్నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న ఒక చాలా ప్రత్యేకమైన లోతైన ఆధ్యాత్మిక కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. అదేంటంటే ఈ విత్తన అక్షరాల వెనుకున్న అసలు రహస్యం. ఓకే, ముందుగా అసలు ఈ బీజాక్షరాలు అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇవి కేవలం లెటర్స్ కాదన్నమాట. మంత్రాలకి ప్రాణం లేదా గుండెకాయ లాంటి శక్తివంతమైన విత్తన శబ్దాలు. ఈ పేరులోనే దాని పవరేంటో దాగి ఉంది. బీజాక్షరం అనే పదాన్ని విడదీసి చూస్తే బీజ అంటే విత్తనం లేదా మూలం, అక్షర అంటే దేనికైతే నాశనముండదో అది. సో రెండూ కలిపితే నాశనం లేని మూనశబ్దాలు అని అర్థం. పేరులోనే ఎంత శక్తి ఉందో కదా. అయితే అసలు మంత్రాల్లో ఈ విత్తనాక్షరాలకి ఎందుకంత ప్రాముఖ్యత? వాటికి అంత పవర్ ఎక్కడ్నించి వస్తుంది? ఒక మంత్రం స్ట్రక్చర్లో వీటి రోలేంటి? ఈ కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇదొక అద్భుతమైన పోలిక. ఆలోచించండి, ఒక చిన్న మర్రి విత్తనంలో ఒక మహావృక్షం ఎలాగైతే దాగి ఉంటుందో, అచ్చం అలాగే ఒకే ఒక్క బీజాక్షరంలో ఒక పెద్ద మంత్రం యొక్క శక్తి అంతా ఇమిడి ఉంటుంది. అందుకే వీటికి అంత ప్రాధాన్యత. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. బీజాక్షరాలు అంటే కేవలం సింబల్స్ కావు, అవి దేవతల శబ్దరూపాలు. అంటే వాళ్ల సూక్ష్మరూపమన్నమాట. వాళ్ల డివైన్ ఎనర్జీ అంతా ఒక వైబ్రేషన్ రూపంలో ఈ శబ్దాల్లోనే లాక్ అయి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే వీటి పవర్కే 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. 1, ఇవి మంత్రానికి ఒక పవర్ హౌస్ లాంటివి. 2, ఇవి దేవతల యొక్క వైబ్రేషనల్ ఎసెన్స్, అంటే వాళ్ల సూక్ష్మరూపం. ఇక 3వది చాలా ఇంట్రెస్టింగ్. వీటిని జపించినప్పుడు ఇవి కాస్మోస్లో కొన్ని స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీలను క్రియేట్ చేస్తాయి. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బీజాక్షరాలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఓం. ఇది అన్నింటికన్నా ప్రాథమికమైనది. దీన్నే ప్రణవనాదం అంటారు. అంటే ఈ యూనివర్స్ పుట్టినప్పుడు వచ్చిన మొదటి శబ్దమన్నమాట. నిజానికి మిగతా బీజాక్షరాలన్నీ దీని నుంచే పుట్టాయని చెప్తారు. ఇది ఫలానా దేవుడు, దేవత అని కాకుండా మొత్తం సృష్టికి మూలమైన అల్టిమేట్ రియాలిటీ, అంటే పరబ్రహ్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చాలా ముఖ్యమైన బీజాక్షరం శ్రీం. ఈ సౌండ్ వినగానే మనకు గుర్తుకు రావాల్సింది మహాలక్ష్మి, సంపద, శ్రేయస్సు, వీటన్నింటికీ మూలం ఈ బీజం. ఈ శ్రీం అనే శబ్దాన్ని జపించడం వల్ల అబండెన్స్ అంటే సమృద్ధి, ప్రాస్పెరిటీ, ఈ ఎనర్జీని మన వైపుకు ఆకర్షించవచ్చని ఒక బలమైన నమ్మకం. ఇక ఇప్పుడు మనం చూడబోయేది హ్రీం. ఇది చాలా చాలా పవర్ఫుల్ బీజాక్షరాల్లో ఒకటి. ఇది దేనిని సూచిస్తుంది అంటే మహాశక్తిని, అంటే డివైన్ ఫెమినిన్ ఎనర్జీని. అంటే దుర్గా, లక్ష్మి, భువనేశ్వరి ఇలాంటి దేవతలందరి కలెక్టివ్ ఎనర్జీ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సృష్టి, స్థితి, లయ, ఈ 3 శక్తుల ఎసెన్స్ అంతా ఈ ఒక్క హ్రీం అనే శబ్దంలో ఉంటుంది. సరే, నాలెడ్జ్, క్రియేటివిటీ, వీటి కోసం ఒక బీజాక్షరం ఉంది. అదే ఐం. ఈ సౌండ్ విద్య, కళలు, వీటన్నింటికీ అధిదేవతైన సరస్వతీదేవితో కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైతే జ్ఞానాన్ని, తెలివిని, కొత్త ఆలోచనల్ని కోరుకుంటారో వాళ్ళు ఈ బీజాక్షరాన్ని ఉపాసిస్తారు. ఇది మన లోపలున్న జ్ఞానాన్ని బయటకు తీసుకురావడానికి సహాయం చేస్తుందని నమ్ముతారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ చూశాక మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కొద్దాం. ఈ బీజాక్షరాల వెనకున్న అసలు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ మొత్తం యూనివర్స్ కూడా వైబ్రేషన్స్తోనే నిర్మితమయ్యుంది అనే ఐడియా. సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీజాక్షరాలు కేవలం లెటర్స్ కాదు, అవి కాస్మిక్ వైబ్రేషన్స్ యొక్క సానిక్ ఫార్మ్స్,
అంటే సౌండ్ రూపంలో ఉన్న యూనివర్సల్ కోడ్స్ అన్నమాట. సృష్టి వెనుకున్న ఫార్ములాలివి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఒకే ఒక్క అక్షరం తనలో క్యాబ్ విశ్వాన్ని, ఒక డివైన్ ఎనర్జీని పట్టుకోగలిగితే మరి మనం ప్రతిరోజు మాట్లాడే మాటల్లో, వాడే పదాల్లో ఇంకెంత శక్తి దాగి ఉంటుందో కదా. ఒక్కసారి ఆలోచించండి.